Greetings, dear people of India. Salute to the military force guarding the borders, protecting the country. Salute to the farmers who feeds the country. Salute to the Air Force and Navy who have been working tirelessly in the air, roaming under the sea. Salute to the teachers who are shaping the students to be the best people they can be. Salute to the intellectuals, scientists who are supporting for development of the country. Salute to the political leaders who are constantly be working welfare of the people and aspiring for development. Salute to the youth who are backbone of the country. And my students, also happy 75th Republic Day to everyone. My introduction, my name is Saitra Dandaveni. My grandfather name is Bhimaya. My father name is Naresh. ఈ రోజు ఈ పండగ వాతావరణంకు గల కారణం ఏమిటంటే దాదాపు 200 సంవత్సరాల ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. ఈ స్వతంత్ర సమాజం కోసం ఎందరో వీరులు వారి జీవితాన్ని త్యాగం చేయడం కోసం సిద్ధపడ్డారు. శతాబ్దాల నుంచి బానిసత్వం నుండి భారతదేశాన్ని విముక్తి వైపు నడిపించడానికి 3,15,00,000 తలలు వాచితే ఈరోజు మువ్వన్నెల జెండా పైకి ఎగిరింది. రక్తపు చుక్కలు ఏరులై పారుతున్నా, చర్మం పగిలిపోతున్నా, ప్రాణం కొన ఊపిరితో ఉన్న చిరునవ్వుల తొరుతాడు ముద్దాడి అందరి సుఖం కోసం, అందరి స్వేచ్ఛ కోసం, అందరి అస్తిత్వం కోసం, మన అందరి ఆకలి తీర్చడానికి పోరాడారు. ఆనాటి త్యాగదనుల త్యాగల ఫలితమే ఈ స్వతంత్ర భారతం. అలా సాధించిన భరతవాణిలో భారత పౌరులు అందరినీ ప్రజాస్వామ్య విధానంలో నడిపించడానికి భారత పౌరుల ఆశలను నెరవేర్చడానికి ఎంతోమంది మేధావులు వివిధ రాజ్యాంగాలు పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. దీనిని 1950 జనవరి 26న అమలు చేయడం జరిగింది. అందుకే ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మీరు మరో 5 నిమిషాల అవకాశం ఇస్తే మా పాఠశాల విద్యార్థుల గురించి వారి చదువుల గురించి మాట్లాడతాను. దానికంటే ముందు మీ అందరికీ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. ఒక ఊళ్ళో ఒక రైతు నెయ్యి తయారు చేసుకుంటూ పట్నంకి వెళ్ళి అమ్ముకొని వచ్చేవాడు. ఒకరోజు అలానే నెయ్యి తయారు చేసి పట్నంకి వెళ్ళాడు. ఒక షౌకారి పిలిచి, అయ్యా నాకు 3 కిలోల నెయ్యి కావాలి అని అడిగాడు. ఆ రైతు ఇచ్చి అమ్మిన డబ్బులతో సరుకులు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ షౌకారి అనుమానంతో తూకం వేసి చూశాడు. అది 1000 గ్రాములకు బదులు 900 గ్రాముల ఉంది. ఆ షౌకారికి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు ఆ రైతు రాగానే, ఏంట్రా నాకు 9 కిలో అని చెప్పావు, 900 గ్రాములే ఉంది అని చాలా కోపంగా అన్నాడు. ఆ రైతు చేతులు కట్టుకొని, అయ్యా నా దగ్గర తాసు ఉంది కానీ తూకం వేసే రాళ్ళు లేవు. మీరు మొన్న పంచదార ఇచ్చారు కదా, ఆ రాళ్లకు బదులు మీరు ఇచ్చిన పంచదార పెట్టాను, మరోపక్క నెయ్యిని తోకి ఇచ్చానయ్యా అంటాడు. ఆ షౌకారికి తను చేసిన మోసం గుర్తుకొచ్చి సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. తద్భవం తద్భవతి. సమాజానికి మనం ఏది ఇస్తే తిరిగి అది మనకే వస్తుంది. మా విద్యార్థుల ప్రారంభ జీవితం ఒక తెల్ల కాగితం లాంటిది. ఈ కాగితంపై సమాజం కానీ, ఇంట్లో పెద్దలు కానీ, మా యొక్క ముందు తరగతి విద్యార్థులు కానీ ఎలాంటి రాతలు రాస్తారో అవే రాతలుగా ఈ సమాజం చూడడం జరుగుతుంది. కావున అలాంటప్పుడు మీరు మంచి రాతలు రాయాలనుకుంటున్నారా, చెడు రాతలు రాయాలనుకుంటున్నారా? మీరు మంచి రాతలు రాస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే మీరందరూ మా కుటుంబ సభ్యులే. ఒకవేళ ఒక విద్యార్థి చెడు మార్గంలో వెళ్తున్నాడు అంటే మీ కుటుంబంలో ఒక చెడ్డ వ్యక్తిగా తయారైనందుకు మీ కుటుంబం ఈ సమాజం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. చెడు అలవాట్లు ఎలా ఉన్నాయంటే మద్యపానం, ధూమపానం, విచిత్రమైన వేషధరణ మా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ ఇంట్లో నుంచి, ఈ సమాజం నుంచి నేర్చుకున్నవే. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని నేను విన్నాను. ఎందుకంటే విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు కఠినంగా శిక్షించేవారు. ఉపాధ్యాయులు అంటే భయం, భక్తి ఉండేది. కానీ ప్రస్తుతం రోజులలో లేదు. శిక్షిస్తే ఆ ఉపాధ్యాయులే శిక్షిస్తున్నారు. పైగా వారి తల్లిదండ్రుల ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎలాగంటే నా బిడ్డ బంగారు కొండ,
నా కొడుకు అలాంటోడు కాదు అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ సర్టిఫికెట్ నీ రేపటి రోజున కొంప కూల్చడానికి కారణమవుతున్నాయి. అతి గారాభం, అతి ప్రేమ వల్ల ఏదో వస్తువు కొనివ్వలేదని మందలించాలని ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులను న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు చూపే దాని మంచిదైతే మీ కుటుంబంలో జ్ఞాన దీపమై వెలుగుతాము. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులారా, ప్రభుత్వ ఉద్యోగులారా, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ప్రభుత్వ స్కూల్లో చదివితే పర్వాలేదు, కానీ ప్రైవేట్ స్కూల్లో చదివితే మాత్రం మీ ప్రభుత్వం మీద, మీ పరిపాలన మీద నమ్మకం లేనట్టే. గవర్నమెంట్ స్కూల్లో చదివించడం ఇష్టం లేదు, కానీ ప్రభుత్వ పదవులు కావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. ఈ మధ్యనే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనగానే సంతోషంగా ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉచిత విద్య అందిస్తామంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించడం లేదు? ప్రెస్టేజా? డబ్బులు బాగా ఉన్నాయా? గవర్నమెంట్ స్కూళ్ళపై నమ్మకం లేకనా? ఒక్క సంవత్సరం మా టీచర్లకు అవకాశం ఇచ్చి చూడండి, తర్వాత మా విద్యార్థుల భవిష్యత్తు చూడండి. మేము ప్రభంజనం సృష్టించలేమా ఏంటి? మేము స్టేట్ ర్యాంకులు సాధించలేమా ఏంటి? ఈ వేదిక మీదిగా ప్రతిజ్ఞ చేసి చెప్తాను, మీరు కూడా నాతో పాటు ప్రతిజ్ఞ చేస్తారా? వచ్చే రోజులలో అలీపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అడ్మిషన్ కోసం క్యూ కట్టేలా చేస్తాం. అలీపూర్ చరిత్రను మారుస్తాం. ఈ గ్రామాల తలరాతను మారుస్తాం. రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. మీరు కూడా మాతో పాటు భాగస్వాములు అవుతారా? గట్టిగా చెప్పండి. ఈ స్వతంత్ర సమాజం కోసం అనునిత్యం శ్రమించిన వీరుల కోసం, ప్రాణాలను తృణభయంగా అర్పించిన ధీరుల కోసం, వారి కలలు కన్న ఉజ్వల భారతాన్ని నిర్మిద్దామా? ముझे बताओ, ఇసే జోర్ సే బోలో. వయసుకు మించిన మాటను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు? ఈ చరిత్ర సృష్టించాలి అంటే మొదలు పెట్టాలి మరి ఇప్పుడే. నేను చెప్పినవన్నీ మీరు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. జై హింద్. నరేష్